లేదయ్యా, ఆ మాట అన్నాడు అంతే, అందే. ఏమన్నా కాలంటే ఇంట్లో అన్నాడు, అడగండి. అబద్ధాలు అడగదు సొంసి, నీకు ఇద్దరు పెట్టుకుంటా. అంకుల్ ఈ పట్టుకుని ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటాయి మా చర్చిలో. అలాగే ఈ శుక్రవారం కూడా ప్రేయర్ జరుగుతుంటే ఒక తాగుబోతు ఆకతాయి వచ్చి సౌండ్ తగ్గిమని చెప్పాడు. మేము తగ్గించినా కూడా తాగుబోతులు చర్చిలోకి రాకూడదని చెప్పిన మాటకి అతను ఈగో హర్ట్ అయ్యి వెళ్ళి ఒక 10 మందిని తీసుకొని వచ్చి బాక్స్ బాగా కొట్టి, కుర్చీలు ఎరగొట్టి, మమ్మల్ని కొట్టి, కర్రలతోటి, కత్తులతోటి దాడి చేశాడు. ఈ దాడిలో మేము 3 గాయపడ్డాం. పోలీసులు ఫిర్యాదు చేశాం. ఈ దారుణం గురించి న్యాయం జరగాలని కోరుతున్నాం. జ్ఞానపాటి దీపిక, మేమందరమే చర్చికి ప్రేయర్కి వెళ్ళాము. నిన్న శుక్రవారం ఉపవాసం ప్రార్థన జరుగుతూ ఉంది. ఒక వ్యక్తి వచ్చాడు, సతీష్ అనే వ్యక్తి వచ్చి సౌండ్ తగ్గించమన్నాడు. సౌండ్ తగ్గించి మేము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. ఇంకా మళ్ళీ ఇంకో 6 వచ్చారు. వచ్చి కుర్చీలు, బాక్సులు పగలగొట్టి నన్ను, నా భర్త, పాస్టర్ గారు, సంఘస్థులు అందరూ కలబడి రాడ్లు, కర్రలు తీసుకొని కొట్టారు. వాళ్ళందరూ వచ్చారు. కొట్టి ఈ కత్తి తీసుకొని నన్ను ఇక్కడ దాడి చేశారు. మేమంతా ఏడ్చుకుంటా బయటకు వచ్చి రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడ కంప్లైంట్ ఇచ్చి వచ్చి ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము, చూపించుకుంటా ఉన్నాము.